ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అలాగే మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే రేపు సంక్రాంతి పండుగకు కూడా అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ అండి. తప్పకుండా మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఈ పండుగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలి, అలాగే నన్ను కూడా ఆయన కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు జనవరి 14వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఉదయం 10 గంటల 5 నిమిషాలకు కేవలము 5,700 టోకెన్లు మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూసారు కదా. మరొక 2-3 గంటల్లో అంటే మధ్యాహ్నము 1 గంట కల్లా ఈ టోకెన్లు కూడా జనవరి 14 సంబంధించి అయిపోతాయి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉచిత దర్శనం టోకెన్లు అయినటువంటి ఈ సర్వదర్శనం టోకెన్లు మీకు మరొక 2 గంటల్లో జనవరి 14కు సంబంధించి కూడా ఇక్కడ కౌంటర్లో అయిపోతున్నాయి. ఓకేనా. విష్ణు నివాసము, అలాగే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్లో ఈ టోకెన్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ టోకెన్లు అయిపోయాక తిరిగి మీ అందరికీ కూడా జనవరి 15వ తారీఖు సంబంధించి టోకెన్లు స్టార్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉన్నది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, గతంలో అంటే ఒక 5-6 రోజుల క్రిందట జరిగిన దుర్ఘటన మళ్ళీ రిపీట్ కాకూడదు. వచ్చిన వారికి వచ్చిన విధంగా ఎంతమంది వస్తే ఆ డే ఏ టోకెన్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయో అవి ఇచ్చేస్తున్నారండి. సపోజ్ ఈరోజు 14వ తారీఖుది అయిపోతుంది, 15వ తారీఖు డేట్ ఇస్తూ ఉంటారు. 15ది అయిపోయింది అనుకోండి, 16ది ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఇస్తూనే ఉన్నారు. ఓకేనా. నిన్న రాత్రి 6 గంటలకు 14వ తారీఖు టికెట్లు అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఉదయానికల్లా ఈ టికెట్లు అయిపోతున్నాయి. అంటే దాదాపు ఒక రోజు పూర్తి కాకముందే 46,000 మంది ఈ టోకెన్లు అయితే తీసుకున్నారండి. ఓకేనా. రెడీగా ఉండండి. ఈరోజు జనవరి 15వ తారీఖు టోకెన్లు కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. ఓకేనా. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయము చూడండి, ఈరోజు ఉదయం 8:35 నిమిషాలకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా దాదాపు 1,291 రూములు విడుదల చేయంగా 223 మీ అందరికి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దర్శనం అనేది కూడా చాలా తొందరగా అవుతుంది. ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో రూములు కూడా మీకు ఈజీగానే లభిస్తున్నాయి. పెద్ద కష్టంగా అయితే ఏమీ లేదు. కేవలం టికెట్ ఉన్నవారు మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి వారు దర్శనం అయిపోగానే వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు రూములు తీసుకోవటానికి. ఇక రేపు సంక్రాంతి కాబట్టి ఇంకా రద్దీ కాస్త తక్కువ ఉండే అవకాశం అయితే ఉన్నది. కానీ టికెట్ ఉన్నవారు ఆల్రెడీ సంక్రాంతి పండుగకి టికెట్లు తీసుకున్నారు కాబట్టి వారు మాత్రమే రావటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.